కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ కమిటీ హాల్లో అల్లాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ గిరిప్రసాద్, అల్లాపూర్ సిఐ వెంకటరెడ్డి, ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావులు హాజరై స్థానిక కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావులతో కలిసి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలపై, అలాగే రోడ్డుపై ప్రయాణించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి వారికి అవగాహన కల్పించారు. అలాగే వివేకానంద నగర్ కమ్యూనిటీ హాల్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అరైవ్ ఎలైవ్ క్యాంపెయిన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ లాంటి వాటి వలన జరుగు ప్రమాదాల గురించి సవివరంగా తెలియజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వారి చేత ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ కాలనీ వసూలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హాజరైన అతిథులను కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ నెల 13వ తారీఖు నుండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క అరైవ్ ప్రోగ్రాము లో భాగంగా ఈరోజు అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ కమ్యూనిటీ హాల్లో పెద్ద మొత్తంలో ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఈ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్, రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఏమేం చర్యలు తీసుకోవాలి, ఎలా రోడ్డు ప్రమాదాలు నివారించాలనే దాని మీద పూర్తిగా ప్రజలతో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నాతో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా పార్టిసిపేట్ చేశారు. నా పేరు బొల్లు శ్రీనివాసరావు, వివేకానంద ప్రెసిడెంట్. ఈరోజు మన వివేకానంద కాలనీలో శ్రీ పోలీసు వారు ట్రాఫిక్ రూల్స్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఏసీబీ గారు, ఎస్ఐ వెంకటరెడ్డి గారు, ట్రాఫిక్ సిఐ గారు అందరూ వచ్చి ఈ యొక్క అందరికీ దాని గురించి కొన్ని ట్రాఫిక్ రూల్స్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని కొన్ని కార్యక్రమాలు చెప్పారు. దానికి తగ్గట్లు మన కాలనీ వాళ్ళు కూడా దాని సూచనలు, సలహాలు చెప్పారు. అలానే మన పర్వతనగర్ టర్నింగ్లో ఒక సిగ్నల్స్ ఏమని కోరాం. అలాగనే కొంతమంది నైటు కొంత ఇబ్బందికరంగా డ్రైవ్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, దాని గురించి చెప్పారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని వాళ్ళు సూచనలు ఇచ్చారు. డ్రింక్ చేసి వాహనాలు నడపకూడదు, అది మనకి చాలా మంచిది కాదు, అది కూడా చెప్పారు. అందరూ సూచనలు ఈ యొక్క వారు చెప్పింది గమనించి దాన్ని బట్టి అందరూ కూడా ఆ యొక్క ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ రూల్స్ పాటించాలని కోరుతున్నాను. మొత్తం ఇక్కడ 10 వస్తువుల నుంచి అందరూ వచ్చారు. చాలా వేలాది మంది వచ్చి దానికి
వాళ్ళు చెప్పింది రూల్స్ పాటిస్తామని ప్రమాణం కూడా చేశారు. అందరూ కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ని పాటించి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించి భద్రతను చూసుకోవాలని కోరుకుంటున్నాము. మేము ఈరోజు సీసీ కెమెరాలు మా వివేకానంద కమిటీ హాల్లో మేము పెట్టించడం జరిగింది.